టీవీకే అధినేత విజయ్ నటించిన జననాయకన్ సినిమాకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. సెన్సార్ సర్టిఫికేట్ జారీ విషయంలో మద్రాస్ హైకోర్టులో చూసుకోవాలంటూ ధర్మాసనం తెలిపింది. ఈ నెల 20లోగా విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టుకు సూచించింది. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయకన్ మూవీ టీమ్ కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సెన్సార్ సర్టిఫికేట్ జారీకి స్టే విధించిన మద్రాస్ హైకోర్టు ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ సినిమా నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. కానీ ఆ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ని ఆశ్రయించాలని ఆదేశించింది. గత డిసెంబర్లో సెన్సార్ కోసం జననాయకన్ సినిమాను పంపగా అభ్యంతరకరమైన సన్నివేశాలు తొలగించాలని, కొన్ని సంభాషణలను మ్యూట్ చేయాలని సూచించినట్లు సమాచారం. ఆ మేరకు మార్పులు చేసిన నిర్మాణ సంస్థ మళ్లీ సెన్సార్కి పంపగా బోర్డు నుంచి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో కేవీఎన్ ప్రొడక్షన్ తరపున మద్రాస్ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలైంది. దీనిపై తొలుత వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో జనవరి 9న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఆ తర్వాత యూఎస్ సర్టిఫికేట్ తక్షణమే ఇవ్వాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలిచ్చారు. అయితే సింగిల్ జడ్జి తీర్పుపై సెన్సార్ బోర్డు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు రిట్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేసిన సీజే ధర్మాసనం సెన్సార్ సర్టిఫికేట్ జారీకి మధ్యంతర స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. హైకోర్టు తీర్పుపై కేవీఎన్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ పిటిషన్ దాఖలు చేసింది. కానీ సినిమా విడుదల సమయంలో జోక్యానికి నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం మద్రాస్ డివిజన్ బెంచ్ని ఆశ్రయించాలని నిర్మాతలకు సూచించింది. ఈ నెల 20న విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్కు సుప్రీంకోర్టు నాడు సూచించింది. సెన్సార్ సర్టిఫికేట్ ఆలస్యమైతే సినిమాకు అన్యాయం జరుగుతుందని నిర్మాతల తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలుపుగా, దీనిపై ఖచ్చితంగా జనవరి 20వ తేదీన తీర్పు ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్కు అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే జననాయకన్ మూవీ సెన్సార్ ఇష్యూకు రాజకీయ రంగు కూడా పులుముకుంది. విజయ్ రాజకీయాల్లోకి వచ్చాక చేస్తున్న సినిమా కావడంతో కేంద్రం దురుద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెడుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తమిళనాడులో విజయ్ ఫాలోయింగ్ ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతు పలికినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి జననాయకన్ సినిమా థియేటర్ల కంటే ముందే కోర్టుల్లో రాజకీయాల్లో పెద్ద యుద్ధమే చేస్తోంది. మరి సినిమా ఎప్పుడు విడుదలవుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.